లోకంలో ఏ తల్లి అయినా తన బిడ్డల ఆకలి తీర్చడానికి అన్నం పెడుతుంది. కాని తన రక్తాన్ని ఆహారంగా ఇచ్చే తల్లిని ఎప్పుడైనా చూశారా? తన శిరస్సును తానే ఖండించుకుని మొండెం నుండి చిమ్ముతున్న రక్తధారలను తాగుతూ భీకర రూపంతో దర్శనమిచ్చే ఆ చంద్రనిప్పు కణికే చిన్నమస్తా దేవి. ఆకాశం మేఘావృతమే ఉంది. మందాకిని నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అక్కడ స్నానమాచరించిన పార్వతీదేవి తన సఖులైన జయ విజయలతో తిరిగి వస్తోంది. అకస్మాత్తుగా ఆ ఇద్దరి కళ్లలో ఆకలి మంటలు. అమ్మా, ఆకలి వేస్తోంది, ప్రాణాలు పోతున్నాయి, ఏదైనా ఆహారం ఇవ్వు అని రోదించారు. దేవి వారించింది. కాసేపు ఆగండి, ఇంటికి వెళ్ళాక పెడతాను అంది. కాని వారు ఆగలేదు. నువ్వు జగన్మాతవు కదా, బిడ్డల ఆకలి తీర్చలేని తల్లివి నీవెందుకు అని ప్రశ్నించారు. ఆ మాట దేవిని కదిలించింది. అప్పుడు జరిగింది ఆ అద్భుతం. దేవి తన కుడి చేతి గోళ్లతో తన సొంత గొంతును ఒక్క ఉదుటన నరుక్కుంది. తల తెగి గాల్లోకి ఎగిరింది. దేవి తన ఎడమ చేత్తో ఆ తెగిపడిన శిరస్సును పట్టుకుంది. ముండెం నుండి 3 రక్తధారలు ఆకాశానికి చిమ్మాయి. ఆ ఉగ్రరూపం చూసి దిక్పాలకులు వణికిపోయారు. ఆ 3 ధారల్లో 2 ధారలను జయ విజయల నోళ్లలోకి మళ్లించింది. 3వ ధారను చేతిలో ఉన్న తన సొంత శిరస్సు తాగుతోంది. తన త్యాగంతో బిడ్డల ఆకలి తీర్చిన ఆ ఉగ్ర చండీ స్వరూపమే చిన్నమస్తా దేవి. ఇది కేవలం ఒక కథ కాదు. మీలోని అహంకారాన్ని నరుక్కుంటేనే పరమాత్మ కనిపిస్తాడని చెప్పే పరమ రహస్యం. ఆమె పాదాల కింద మన్మధుడు, రతీదేవి ఉంటారు. అంటే కామక్రోధాలను అణచివేసిన వాడే ఆ మహాశక్తిని చేరగలడని అర్థం. ఎవరికైతే శత్రువుల భయం ఉందో, ఎవరైతే జీవితంలో దేనికి లొంగని ధైర్యం కావాలనుకుంటారో, వారు ఈ చిన్నమస్తా దేవిని స్మరిస్తే చాలు. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. ఈ పవర్ఫుల్ గాథ మీకు నచ్చితే వెంటనే భక్తి హబ్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై మహాకాళి.